ఫ్రెండ్స్, ఎక్సెల్ ఈరోజు మనం హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఉండే ఫైండ్ అండ్ సెలెక్ట్లో ఉండే ఆప్షన్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్ మనకి ఈ ఫైండ్ అండ్ సెలెక్ట్లో ఉండే ఆప్షన్స్ ఎప్పుడు అండ్ ఎలా యూజ్ అవుతాయి అనేది ఇప్పుడు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేనైతే మల్టిపుల్ షీట్స్లో సమ్ డేటా అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఈ డేటాపై ఈ ఫైండ్ అండ్ సెలెక్ట్లో ఉండే ఆప్షన్స్ని డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఎలా యూజ్ చేయాలో చూడండి. ఇప్పుడు ఈ ఫైండ్ అండ్ సెలెక్ట్లో ఫస్ట్ ఆప్షన్ ఫైండ్ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మనకి ఫైండ్ అండ్ రీప్లేస్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫైండ్ వాట్లో మనం ఏ వాల్యూ అయితే ఫైండ్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ ఎంటర్ చేసి చాలా ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఫైండ్ అంటే ఇప్పుడు మనం షీట్లో ఉన్న డేటాలో ఒక వాల్యూ అంటే టెక్స్ట్ వాల్యూ కావచ్చు, నంబర్ వాల్యూ కావచ్చు, ఒక వాల్యూని ఫైండ్ చేయాలనుకుంటే ఇక్కడ ఫైండ్ వాట్లో ఆ వాల్యూని ఎంటర్ చేసి చాలా ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ డేటాలో స్వాతి అనే ఎంప్లాయీ ఉందో లేదో నేను ఫైండ్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ ఫైండ్ వాట్లో స్వాతి అని టైప్ చేసి ఇక్కడ ఫైండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయొచ్చు, లేదంటే ఫైండ్ ఆల్ పైన క్లిక్ చేయొచ్చు. ఈ టూ ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ పై క్లిక్ చేసి సెర్చ్ చేయొచ్చు. ఫైండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసామంటే ఇప్పుడు మనం ఇక్కడ ఫైండ్ వాట్లో ఏ వాల్యూ అయితే ఎంటర్ చేసి సెర్చ్ చేస్తున్నామో అంటే ఫైండ్ చేస్తున్నామో ఆ వాల్యూ సెల్ని మన కర్సర్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. అదే ఫైండ్ ఆల్ పై క్లిక్ చేసామంటే ఇక్కడ మనం ఏ వాల్యూ అయితే సెర్చ్ చేస్తున్నామో ఆ వాల్యూకి సంబంధించిన సెల్ అడ్రస్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ వాల్యూ అనేది అంటే ఆ టెక్స్ట్ వాల్యూ అనేది ఏ సెల్ అడ్రస్లో ఉందో డిస్ప్లే అవుతుంది. ఇక్కడనే చూపిస్తాను. ఫస్ట్ ఫైండ్ నెక్స్ట్ పై క్లిక్ చేద్దాం. ఫైండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయగానే మన కర్సర్ అనేది ఇక్కడ K2 సెల్ నుంచి ఆ స్వాతి అనే టెక్స్ట్ వాల్యూ ఏ సెల్లో ఉందో ఆ సెల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఫైండ్ నెక్స్ట్ చూడండి, మన కర్సర్ అనేది స్వాతి అనే టెక్స్ట్ వాల్యూ సెల్ని సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు అలానే ఫైండ్ ఆల్ పై క్లిక్ చేశారంటే చూడండి, ఫైండ్ ఆల్ పై క్లిక్ చేస్తే స్వాతి అనే టెక్స్ట్ వాల్యూ ఏ సెల్ అడ్రస్లో ఉందో ఆ సెల్ అడ్రస్ డిస్ప్లే అవుతుంది. సెల్ B5లో ఉందని చూపిస్తుంది. ఇలా మనం ఫైండ్ ఆల్ పై క్లిక్ చేయొచ్చు, ఫైండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసి మనకు కావాల్సిన వాల్యూని చాలా ఈజీగా ఫైండ్ చేయొచ్చు, అంటే సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు అలానే ఫైండ్ అండ్ సెలెక్ట్లో నెక్స్ట్ ఆప్షన్ రీప్లేస్ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మనకి ఫైండ్ అండ్ రీప్లేస్ విండోనే ఓపెన్ అవుతుంది. రీప్లేస్ ఏంటంటే ఇప్పుడు మనం డేటాలో ఏదైనా ఒక వాల్యూని టెక్స్ట్ వాల్యూ కావచ్చు, నంబర్ వాల్యూ కావచ్చు, ఒక వాల్యూని రీప్లేస్ చేయాలనుకుంటే ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ ద్వారా మనం ఏ వాల్యూని అయితే రీప్లేస్ చేయాలనుకుంటామో ఆ వాల్యూని ఫైండ్ చేసి రీప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ డేటాలో సేల్స్ అనే టెక్స్ట్ వాల్యూని నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటే సేల్స్ ఎక్స్తో రీప్లేస్ చేయాలనుకున్నా కాబట్టి ఫస్ట్ ఈ ఫైండ్ వాట్లో సేల్స్ అని టైప్ చేయాలి. రీప్లేస్లో మనం ఏ టెక్స్ట్ వాల్యూ అంటే ఏ వాల్యూతోని సేల్స్ని రీప్లేస్ చేయాలనుకుంటామో ఆ వాల్యూ రీప్లేస్ విత్లో ఎంటర్ చేయాలి. రీప్లేస్ విత్ సేల్స్ ఎక్స్, సేల్స్ని సేల్స్ ఎగ్జిక్యూటివ్తో రీప్లేస్ చేయాలనుకున్నాం కాబట్టి ఫైండ్ వాట్లో సేల్స్ రీప్లేస్ విత్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు మనం ఇక్కడ రీప్లేస్ పై క్లిక్ చేసి రీప్లేస్ చేయొచ్చు, రీప్లేస్ ఆల్ పై క్లిక్ చేసి ఒకేసారి రీప్లేస్ చేయొచ్చు అన్ని సేల్స్ వాల్యూస్ని అంటే అన్ని సేల్స్ టెక్స్ట్ వాల్యూస్ని. రీప్లేస్కి అండ్ రీప్లేస్ ఆల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే రీప్లేస్ పై క్లిక్ చేయాలంటే మన కర్సర్ అనేది ఆ సేల్స్ టెక్స్ట్ వాల్యూ పైకి రావాలి, లేదంటే మనకి సమ్ ఎర్రర్ వస్తుంది. ఎలా అంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన కర్సర్ అనేది ఇక్కడ స్వాతి అనే టెక్స్ట్ వాల్యూ సెల్లో ఉంది. మన కర్సర్ని ఇక్కడ సేల్స్ టెక్స్ట్ వాల్యూ పైకి తీసుకురాకుండా డైరెక్ట్ రీప్లేస్ పై క్లిక్ చేసామంటే చూడండి ఇలా మెసేజ్ వస్తుంది, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కెనాట్ ఫైండ్ ఏ మ్యాచ్. అదే రీప్లేస్ ఆల్ పై క్లిక్ చేసామంటే మన కర్సర్ డేటాలో ఎక్కడున్నా సరే ఆ వాల్యూస్ రీప్లేస్ అయిపోతాయి. చూడండి, రీప్లేస్ ఆల్ చూడండి రీప్లేస్ అయిపోయాయి. చూడండి, ఆల్ డన్, వీ మేడ్ 8 రీప్లేస్మెంట్. ఓకే, అదే మనం ఈ రీప్లేస్ ఆప్షన్ పై క్లిక్ చేసి రీప్లేస్ చేయాలంటే ఫస్ట్ ఫైండ్ నెక్స్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక అప్పుడు రీప్లేస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఒకవేళ మన కర్సర్ అనేది సేల్స్ టెక్స్ట్ వాల్యూ పైన లేకపోతే ఫైండ్ నెక్స్ట్ పై ఫస్ట్ క్లిక్ చేయాలి, ఆ తర్వాత రీప్లేస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఒకవేళ మన కర్సర్ అనేది సేల్స్ టెక్స్ట్ వాల్యూ పైన ఉంటే
ఫైండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయడం అవసరం లేదండి, డైరెక్ట్ రీప్లేస్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే చాలు. ఒకసారి చూపిస్తాను మీకు ఎలానో. ఈ సేల్స్ టెక్స్ట్ వాల్యూని రీప్లేస్ చేయడానికి రీప్లేస్ ఆల్ పై కాకుండా రీప్లేస్ ఆప్షన్ పై క్లిక్ చేసి రీప్లేస్ చేయాలనుకుంటే ఫస్ట్ ఫైండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మన కర్సర్ అనేది స్వాతి అనే టెక్స్ట్ వాల్యూ సెల్ని సెలెక్ట్ చేసుకుని ఉంది కాబట్టి రీప్లేస్ ఆప్షన్ పై క్లిక్ చేసి రీప్లేస్ చేయాలంటే మన కర్సర్ అనేది ఈ సేల్స్ టెక్స్ట్ వాల్యూ సెల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫైండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయగానే చూడండి మన కర్సర్ అనేది సేల్స్ టెక్స్ట్ వాల్యూ సెల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం రీప్లేస్ ఆప్షన్ యూజ్ చేసి ఈ సేల్స్ టెక్స్ట్ వాల్యూని సేల్స్ ఎగ్జిక్యూటివ్ తోని 1 by 1 రీప్లేస్ చేయొచ్చు. చూడండి రీప్లేస్, చూడండి 1 by 1 రీప్లేస్ అవుతుంది. రీప్లేస్ 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 ఆప్షన్ ద్వారా ఇలా 1 by 1 రీప్లేస్ చేయొచ్చు. అదే రీప్లేస్ ఆల్ పై క్లిక్ చేస్తే ఒకేసారి రీప్లేస్ అయిపోతుంది. ఇలా మనకి ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి. ఇప్పుడు అలానే ఫైండ్ అండ్ సెలెక్ట్లో నెక్స్ట్ ఆప్షన్ గో టు ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక సెల్ అడ్రస్ నుంచి ఇంకో సెల్ అడ్రస్లోకి డైరెక్ట్ జంప్ అవ్వాలనుకుంటే ఈ గో టు ఆప్షన్ ద్వారా మనం ఆ సెల్ అడ్రస్లోకి డైరెక్ట్గా జంప్ అవ్వచ్చు. ఎలా అంటే ఇక రిఫరెన్స్లో మనం ఏ సెల్ అడ్రస్లోకి అయితే డైరెక్ట్గా జంప్ అవ్వాలనుకుంటామో ఆ సెల్ అడ్రస్ టైప్ చేసి మనం డైరెక్ట్గా ఆ సెల్ అడ్రస్లోకి జంప్ అవ్వచ్చు. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన కర్సర్ అనేది XFA1లో ఉందనుకోండి. చూడండి మనం షీట్లో లాస్ట్ కాలం దగ్గర ఉన్నాం. XFA1 ఈ సెల్ నుంచి డైరెక్ట్ సెల్ B2లకి లేదా సెల్ A2లకి జంప్ అవ్వాలనుకుంటే అప్పుడు మనం ఈ ఫైండ్ అండ్ సెలెక్ట్లో ఈ గో టు ఆప్షన్ ద్వారా ఈ సెల్ నుంచి డైరెక్ట్ మనం ఏ సెల్కి జంప్ అవ్వాలనుకుంటామో ఆ సెల్లోకి డైరెక్ట్గా జంప్ అవ్వచ్చు. చూడండి గో టు ఇక్కడ మనం ఏ సెల్ అడ్రస్లోకి డైరెక్ట్గా జంప్ అవ్వాలనుకుంటామో ఆ సెల్ అడ్రస్ని టైప్ చేయండి. ఇక నేను A2 అని టైప్ చేస్తాను. టైప్ చేసి ఓకే పై క్లిక్ చేయగానే చూడండి మన కర్సర్ అనేది A2 సెల్లోకి డైరెక్ట్గా జంప్ అయింది. ఇలా మనకి గో టు ఆప్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఇప్పుడు అలానే ఫైండ్ అండ్ సెలెక్ట్లో నెక్స్ట్ ఆప్షన్ గో టు స్పెషల్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఆప్షన్స్ అన్నిటిని స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఎలా యూజ్ చేయాలో చూడండి. ఇప్పుడు గో టు స్పెషల్లో ఫస్ట్ ఆప్షన్ కామెంట్స్ ఏంటంటే ఇప్పుడు మన షీట్లో ఉన్న డేటాలో ఏ సెల్ రేంజ్పై అంటే ఏ సెల్స్పై కామెంట్స్ యాడ్ అయి ఉన్నాయో ఆ సెల్స్ సెలెక్ట్ అవుతాయి, అంటే ఆ సెల్ రేంజ్ సెలెక్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ కామెంట్స్ ఆప్షన్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది. ఇప్పుడు ఓకే పై క్లిక్ చేయగానే చూడండి మన డేటాలో ఏ సెల్ రేంజ్పై అంటే ఏ సెల్స్పై కామెంట్స్ యాడ్ అయి ఉన్నాయో ఆ సెల్స్ సెలెక్ట్ అయ్యాయి. చూడండి మన మౌస్ పాయింటర్ ఆ సెల్ పైకి తీసుకెళ్ళినప్పుడు మనకి కామెంట్ డిస్ప్లే అవుతుంది. చూడండి కామెంట్స్ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీకు సెల్లో కామెంట్ ఎలా యాడ్ చేయడం తెలియకపోతే ఒకసారి చూపిస్తాను. చూడండి ఏ సెల్ పై అయితే కామెంట్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ సెల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిబ్బన్లో రివ్యూ ట్యాబ్లో ఇక్కడ కామెంట్స్ గ్రూప్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి యాడ్ చేయొచ్చు కామెంట్. న్యూ కామెంట్ ఆప్షన్ పై క్లిక్ చేసామంటే మనం ఏ సెల్ అయితే సెలెక్ట్ చేసామో ఆ సెల్ పై కామెంట్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ నుంచి కామెంట్ యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ నేను యాడ్ చేస్తలేను, జస్ట్ చూపించాను. ఇప్పుడు అలానే గో టు స్పెషల్లో నెక్స్ట్ ఆప్షన్ కాన్స్టెంట్స్ అండ్ ఫార్ములాస్. మనకి ఈ కాన్స్టెంట్స్ అండ్ ఫార్ములాస్లో ఒకటే టైప్ ఆప్షన్స్ ఉంటాయి. చూడండి ఫార్ములాస్లో నంబర్స్, టెక్స్ట్, లాజికల్స్, ఎర్రర్స్. కాన్స్టెంట్స్లో కూడా అవే ఆప్షన్స్ ఉంటాయి, నంబర్స్, టెక్స్ట్, లాజికల్స్, ఎర్రర్స్. కాన్స్టెంట్స్ ఏంటంటే మనం మాన్యువల్గా ఎంటర్ చేసిన డేటా అనేది కాన్స్టెంట్స్లోకి వస్తుంది. అండ్ నంబర్ వాల్యూసే కావచ్చు, టెక్స్ట్ వాల్యూసే కావచ్చు, మనం మాన్యువల్గా ఎంటర్ చేసిన డేటా అనేది కాన్స్టెంట్స్లోకి వస్తుంది. అదే ఫార్ములాస్ ఏంటంటే మన డేటాలో నంబర్స్కి సంబంధించిన ఫార్ములాస్, టెక్స్ట్కి సంబంధించిన ఫార్ములాస్, లాజికల్కి సంబంధించిన ఫార్ములాస్ అండ్ ఫార్ములాస్లో ఎర్రర్స్ ఎక్కడున్నాయో ఆ సెల్ రేంజ్ సెలెక్ట్ అవుతుంది. చూడండి ఈ కాన్స్టెంట్స్ అండ్ ఫార్ములాస్లో ఉన్న ఆప్షన్స్ని 1 by 1 డీటెయిల్గా నేర్చుకుందాం. ఫస్ట్ కాన్స్టెంట్స్లో ఫస్ట్ ఆప్షన్ నంబర్స్ కాబట్టి ఇక్కడ టెక్స్ట్, లాజికల్, ఎర్రర్స్ని అన్చెక్ చేసి ఓకే పై క్లిక్ చేయగానే మన డేటాలో నంబర్ వాల్యూస్ ఎక్కడున్నాయో ఆ సెల్ రేంజ్
సెలెక్ట్ అవుతుంది. చూడండి ఓకే పై క్లిక్ చేయగానే చూడండి మన డేటాలో నంబర్ వాల్యూస్ ఎంప్లాయీ ఐడి అండ్ శాలరీ పేలో నంబర్ వాల్యూస్ ఉన్నాయని ఆ రేంజ్ సెలెక్ట్ అయింది. ఇక్కడ కూడా నంబర్ వాల్యూస్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఫార్ములాస్ ద్వారా వచ్చిన నంబర్స్ ఇవి మీకు చూపిస్తాను. ఇప్పుడు గో టు స్పెషల్లో ఫార్ములాస్లో ఉన్న నంబర్ ఆప్షన్ చూద్దాం. ఇప్పుడు గో టు స్పెషల్లో ఫార్ములాస్లో ఉన్న నంబర్ ఆప్షన్, ఇందాక మనం కాన్స్టెంట్స్లో ఉన్న నంబర్ ఆప్షన్ చూసాంగా. ఇప్పుడు ఫార్ములాస్ ఉన్న నంబర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని టెక్స్ట్ లాజికల్ ఎర్రర్స్ని అన్చెక్ చేసి ఓకే పై క్లిక్ చేయగానే మన డేటాలో నంబర్స్కి సంబంధించిన ఫార్ములాస్ ఏ సెల్ రేంజ్ పై అప్లై ఉందో ఆ సెల్ రేంజ్ సెలెక్ట్ అవుతుంది. చూడండి ఓకే పై క్లిక్ చేయగానే చూడండి పిఎఫ్ ఈఎస్ఐ టోటల్ శాలరీ పై నంబర్స్కి సంబంధించిన ఫార్ములాస్ అప్లై ఉన్నాయని ఈ రేంజ్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు అలానే గో టు స్పెషల్లో నెక్స్ట్ ఆప్షన్ కాన్స్టెంట్స్లో టెక్స్ట్ అండ్ ఫార్ములాస్లో టెక్స్ట్. ఫస్ట్ కాన్స్టెంట్స్లో చూద్దాం. కాన్స్టెంట్స్లో టెక్స్ట్ సెలెక్ట్ చేసి నంబర్స్ లాజికల్ ఎర్రర్స్ని అన్చెక్ చేసి ఓకే పై క్లిక్ చేయగానే డేటాలో ఓన్లీ టెక్స్ట్కి సంబంధించిన డేటా ఏ రేంజ్లో ఉందో, ఏ సెల్ రేంజ్లో ఉందో ఆ రేంజ్ సెలెక్ట్ అవుతుంది. చూడండి ఓకే పై క్లిక్ చేయగానే చూడండి మనకి ఎంప్లాయీ నేమ్ డిజిగ్నేషన్లో టెక్స్ట్కి సంబంధించిన డేటా ఉందని ఈ రేంజ్ సెలెక్ట్ అయింది. అలానే గో టు స్పెషల్లో ఫార్ములాస్లో ఉన్న టెక్స్ట్ ఆప్షన్ కూడా చూద్దాం. చూడండి గో టు స్పెషల్లో ఫార్ములాస్లో ఉన్న టెక్స్ట్ ఆప్షన్ ఒకటే చెక్ చేసి నంబర్స్ లాజికల్ ఎర్రర్స్ని అన్చెక్ చేసి ఇప్పుడు ఓకే పై క్లిక్ చేయగానే మన డేటాలో టెక్స్ట్కి సంబంధించిన ఫార్ములాస్ ఏ రేంజ్ పై అంటే ఏ సెల్ రేంజ్ పై అప్లై ఉందో ఆ రేంజ్ సెలెక్ట్ అవుతుంది. చూడండి ఓకే పై క్లిక్ చేయగానే చూడండి ఎంప్లాయీ ఏజ్ పై టెక్స్ట్కి సంబంధించిన ఫార్ములా అప్లై ఉందని ఆ రేంజ్ సెలెక్ట్ అయింది. ఇలా మనకి గో టు స్పెషల్లో కాన్స్టెంట్స్లో అండ్ ఫార్ములాస్లో నంబర్స్ అండ్ టెక్స్ట్ ఆప్షన్ ఇలా యూజ్ అవుతుంది. ఇప్పుడు అలానే గో టు స్పెషల్లో నెక్స్ట్ ఆప్షన్ కాన్స్టెంట్స్లో లాజికల్స్, ఫార్ములాస్లో లాజికల్స్. కాన్స్టెంట్స్లో ఉండే లాజికల్ ఆప్షన్ మన డేటాలో ఏ సెల్ రేంజ్ పై అయితే టెక్స్ట్ లాజికల్ వాల్యూస్ యాడ్ అయినాయో ఆ సెల్ రేంజ్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అదే ఫార్ములాస్లో ఉండే లాజికల్స్ ఆప్షన్ మన డేటాలో ఏ సెల్ రేంజ్ పై అయితే లాజికల్ ఫార్ములాస్ యాడ్ అయినాయో అంటే ఫార్ములాస్ ద్వారా వచ్చిన లాజికల్ వాల్యూస్ ఏ సెల్ రేంజ్ పై ఉన్నాయో ఆ రేంజ్ని సెలెక్ట్ చేసుకుంటుంది. చూడండి ఫస్ట్ కాన్స్టెంట్స్లో ఉండే లాజికల్స్ ఆప్షన్స్ చెక్ చేసి మిగతా ఆప్షన్స్ అన్చెక్ చేద్దాం. అన్చెక్ చేసి ఓకే పై క్లిక్ చేయగానే మన డేటాలో ఏ సెల్ రేంజ్ పై అయితే టెక్స్ట్ లాజికల్ వాల్యూస్ యాడ్ అయినాయో ఆ రేంజ్ సెలెక్ట్ అవుతుంది. చూడండి ఓకే పై క్లిక్ చేయగానే చూడండి ఈ రేంజ్ సెలెక్ట్ అయింది. ఈ రేంజ్లో మనకి టెక్స్ట్ లాజికల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ రేంజ్ సెలెక్ట్ అయింది. లాజికల్ వాల్యూస్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్ ద లాజికల్ వాల్యూస్. ఇప్పుడు ఫార్ములాస్లో ఉండే లాజికల్స్ ఆప్షన్ చూద్దాం. చూడండి గో టు స్పెషల్లో నెక్స్ట్ ఆప్షన్ ఫార్ములాస్లో ఉండే లాజికల్స్ ఆప్షన్ చెక్ చేసి మిగతా ఆప్షన్స్ అన్చెక్ చేసి ఓకే పై క్లిక్ చేయగానే మన డేటాలో ఏ సెల్ రేంజ్ పై అయితే లాజికల్ ఫార్ములాస్ అప్లై ఉన్నాయో అంటే ఫార్ములాస్ ద్వారా వచ్చిన లాజికల్ వాల్యూస్ ఏ సెల్ రేంజ్ పై ఉన్నాయో ఆ రేంజ్ సెలెక్ట్ అవుతుంది. చూడండి ఈ రేంజ్ సెలెక్ట్ అయింది. ఈ రేంజ్లో మనకి లాజికల్ ఫార్ములాస్ అంటే ఫార్ములాస్ ద్వారా వచ్చిన లాజికల్ వాల్యూస్ ఈ రేంజ్లో ఉన్నాయి కాబట్టి ఈ రేంజ్ సెలెక్ట్ అయింది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ రేంజ్లో నేను ఏ ఫార్ములా అప్లై చేశాను ఎడిట్ చేసి చూపిస్తాను. చూడండి ఆ రేంజ్లో యాన్ ఫంక్షన్ అప్లై చేశాను, యాన్ ఫార్ములా అప్లై చేశాను అండ్ ఇక్కడ సేల్స్ డన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు టార్గెట్ సేల్స్. ఇప్పుడు అలానే గో టు స్పెషల్లో నెక్స్ట్ ఆప్షన్ కాన్స్టెంట్స్లో ఎర్రర్స్, ఫార్ములాస్లో ఎర్రర్స్. ఫార్ములాస్లో ఉండే ఎర్రర్స్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు మన డేటాలో ఏ సెల్ రేంజ్ పై అయితే ఫార్ములాస్లో ఎర్రర్స్ యాడ్ అయి ఉన్నాయో ఆ సెల్ రేంజ్ సెలెక్ట్ అవుతుంది అంటే ఆ సెల్స్ సెలెక్ట్ అవుతాయి. అదే కాన్స్టెంట్స్లో ఉండే ఎర్రర్స్ ఆప్షన్ ఏంటంటే మన డేటాలో ఏ సెల్ రేంజ్ పై అయితే టెక్స్ట్ ఎర్రర్ వాల్యూస్ యాడ్ అయి ఉన్నాయో ఆ సెల్ రేంజ్ సెలెక్ట్ అవుతుంది అంటే ఆ సెల్స్ సెలెక్ట్ అవుతాయి. చూడండి ఫస్ట్ కాన్స్టెంట్స్లో ఉండే ఎర్రర్స్ ఆప్షన్ ఆప్షన్ చెక్ చేసి మిగతా ఆప్షన్స్ అన్చెక్ చేద్దాం. అన్చెక్ చేసి ఓకే పై క్లిక్ చేయగానే డేటాలో ఏ సెల్ రేంజ్ పై అయితే టెక్స్ట్ ఎర్రర్ వాల్యూస్ యాడ్ అయి ఉన్నాయో ఆ సెల్స్ సెలెక్ట్ అవుతాయి. చూడండి ఓకే చూడండి ఈ 3 సెల్స్ సెలెక్ట్ అయ్యాయి. ఈ 3 సెల్స్లో టెక్స్ట్ ఎర్రర్ వాల్యూస్ ఉన్నాయని ఈ 3 సెల్స్ సెలెక్ట్ అయ్యాయి.
ఇప్పుడు అలానే ఫార్ములాస్లో ఉండే ఎర్రర్స్ ఆప్షన్ చూద్దాం. చూడండి, గో టు స్పెషల్లో నెక్స్ట్ ఆప్షన్ ఫార్ములాస్లో ఉండే ఎర్రర్స్. ఈ ఒక్క ఆప్షన్ చెక్ చేసి మిగతా ఆప్షన్స్ అన్చెక్ చేసి ఓకేపై క్లిక్ చేయగానే డేటాలో ఏ సెల్ రేంజ్ పై అయితే ఫార్ములాస్ ద్వారా వచ్చిన ఎర్రర్స్ ఉన్నాయో ఆ రేంజ్ అంటే ఆ సెల్స్ సెలెక్ట్ అవుతాయి. చూడండి, ఓకేపై క్లిక్ చేయగానే చూడండి మనకి ఈ రేంజ్లో ఈ 3 సెల్స్ సెలెక్ట్ అయ్యాయి. ఈ 3 సెల్స్లో మనకి ఫార్ములాస్ ద్వారా వచ్చిన ఎర్రర్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ 3 సెల్స్ సెలెక్ట్ అయ్యాయి. కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే ఎక్సెల్లో మనకి ఎర్రర్స్ అనేవి ఫార్ములాస్ ద్వారానే వస్తాయి కదా, ఇక్కడ మనకి టెక్స్ట్ వాల్యూస్లో ఎర్రర్స్ ఎలా వచ్చాయి అనేది. ఎలా అంటే ఇప్పుడు ఈ డేటాపై మనం ఫార్ములాస్ అనేది అప్లై చేసాం, ఈ సెల్ రేంజ్ పై ఫార్ములాస్ అనేది అప్లై చేసాం. ఎలా అంటే ఇక్కడ ప్రోడక్ట్ ర్యామ్ ప్రైస్ 750, సేల్ ఇన్ క్వాంటిటీ 2. ఇక్కడ ప్రైస్ అండ్ క్వాంటిటీని మల్టిప్లికేషన్ చేసాం. ఎలా అంటే ప్రోడక్ట్ ఫంక్షన్ అప్లై చేసి మల్టిప్లై చేసాం ప్రైస్ అండ్ క్వాంటిటీని. ఇక్కడ హ్యాష్ నేమ్ ఎర్రర్ ఎలా వచ్చిందంటే మనం ప్రోడక్ట్ ఫంక్షన్ని రాంగ్ వేలో ఎంటర్ చేసామంటే మనకి ఆ ఫంక్షన్లో ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ రేంజ్ పై ఫార్ములాస్ అనేది అప్లై చేసాం కదా, అప్లై చేసినప్పుడు ఎర్రర్స్ కూడా వచ్చాయి. అప్పుడు ఈ డేటాని కాపీ చేసి వేరే చోట వాల్యూస్గా పేస్ట్ చేసినప్పుడు అందులో ఉన్న ఫార్ములాస్ అండ్ ఫార్ములాస్ ద్వారా వచ్చిన ఎర్రర్ వాల్యూస్ కంప్లీట్గా వాల్యూస్లో కన్వర్ట్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ మనకి ఎర్రర్స్ అనేది టెక్స్ట్ వాల్యూగా కనిపిస్తుంది. ఇలా మనకి ఎక్సెల్లో ఎర్రర్స్ అనేవి టెక్స్ట్ వాల్యూస్గా ఇలా వస్తాయి. అంటే ఎర్రర్స్ అనేవి ఫార్ములాస్ ద్వారానే వస్తాయి. ఆ ఫార్ములాస్ని వాల్యూస్గా కన్వర్ట్ చేస్తే ఆ ఎర్రర్స్ కూడా టెక్స్ట్ వాల్యూస్గా కన్వర్ట్ అయిపోతాయి. ఇప్పుడు అలానే గో టు స్పెషల్లో నెక్స్ట్ ఆప్షన్ బ్లాంక్స్. బ్లాంక్స్ ఏంటంటే మన డేటాలో బ్లాంక్ సెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే గో టు స్పెషల్లో బ్లాంక్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మన డేటాలో బ్లాంక్ సెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. అలానే మన డేటాలో ఉన్న బ్లాంక్ సెల్స్ని అబోవ్ వాల్యూతోని ఫిల్ చేయాలన్నా ఈ బ్లాంక్స్ ఆప్షన్ యూజ్ చేసి మన డేటాలో ఉన్న బ్లాంక్ సెల్స్ అబోవ్ వాల్యూతోని ఫిల్ కూడా చేయొచ్చు. అలానే మన డేటాలో బ్లాంక్ రోస్ ఉన్నాయనుకోండి, డేటాలో బ్లాంక్ రోస్ యాడ్ అయి ఉంటే మాత్రం బ్లాంక్ రోస్ని డిలీట్ చేయాలన్నా గో టు స్పెషల్లో ఈ బ్లాంక్స్ ఆప్షన్ యూజ్ చేసి బ్లాంక్ రోస్ని డేటాలోంచి డిలీట్ చేయొచ్చు. మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ బ్లాంక్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఓకేపై క్లిక్ చేయగానే మన డేటాలో ఎక్కడెక్కడైతే బ్లాంక్ సెల్స్ ఉన్నాయో ఆ సెల్స్ సెలెక్ట్ అవుతాయి. ఓకే, చూడండి మన డేటాలో బ్లాంక్ సెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ సెల్స్ అన్ని సెలెక్ట్ అయ్యాయి. గ్రే కలర్తో కనిపిస్తున్నాయి, ఇవన్నీ బ్లాంక్ సెల్స్. ఇప్పుడు ఈ బ్లాంక్ సెల్స్ని అబోవ్ వాల్యూతోని ఫిల్ చేయాలనుకుంటే కీబోర్డ్లో ఈక్వల్ టు సైన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి కీబోర్డ్లో అప్ యారో ప్రెస్ చేయండి. అబోవ్ సెల్ సెలెక్ట్ అవుతుంది. లేదంటే మన మౌస్తో అయినా అబోవ్ సెల్ని క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలా అయినా సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసి ఇప్పుడు కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయకుండా కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి. కంట్రోల్ ప్లస్ ఎంటర్ ప్రెస్ చేయండి. మనకి అప్పుడు బ్లాంక్ సెల్స్ అన్ని అబోవ్ సెల్ వాల్యూతోనే ఫిల్ అయిపోతాయి. ఇలా మనకి గో టు స్పెషల్లో ఈ బ్లాంక్స్ ఆప్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది. అలానే మన డేటాలో బ్లాంక్ రోస్ ఉన్నాయనుకోండి, ఆ బ్లాంక్ రోస్ని డిలీట్ చేయాలనుకుంటే గో టు స్పెషల్లో బ్లాంక్స్ ఆప్షన్ యూజ్ చేసి మన డేటాలో ఉన్న బ్లాంక్ రోస్ని కూడా డిలీట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ మనకి డేటాలో బ్లాంక్ రోస్ అనేది ఉన్నాయి. చూడండి ఇక్కడ బ్లాంక్ రోస్ ఉన్నాయి. ఈ బ్లాంక్ రోస్ని డిలీట్ చేయాలనుకుంటే గో టు స్పెషల్లోకి వెళ్ళి బ్లాంక్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మన డేటాలో ఉన్న బ్లాంక్ రోస్ని ఈజీగా డిలీట్ చేయొచ్చు. చూడండి గో టు స్పెషల్లో బ్లాంక్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఓకేపై క్లిక్ చేయగానే మన డేటాలో బ్లాంక్ రోస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ బ్లాంక్ రోస్ సెలెక్ట్ అవుతాయి. చూడండి బ్లాంక్ రోస్ అన్ని ఒకేసారి సెలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సెల్స్ గ్రూప్లో డిలీట్ ఆప్షన్పై క్లిక్ చేసి డిలీట్ సెల్ పై క్లిక్ చేయండి. మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం రో డిలీట్ చేయాలనుకుంటాం కాబట్టి ఎంటైర్ రో సెలెక్ట్ చేసుకోండి. ఓకేపై క్లిక్ చేయండి. మనకి బ్లాంక్ రోస్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఇలా మనకి గో టు స్పెషల్లో బ్లాంక్స్ ఆప్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఇప్పుడు అలానే గో టు స్పెషల్లో నెక్స్ట్ ఆప్షన్ కరెంట్ రీజియన్ ఏంటంటే ఇప్పుడు డేటాలో కర్సర్ అనేది ఏ సెల్లో ఉంది, ఎంప్లాయీ నేమ్ కాలంలో సెల్ B10లో ఉంది. ఇప్పుడు కర్సర్ ఏ సెల్లో అవుతుందో ఆ సెల్ నుంచి కంటిన్యూస్గా డేటా ఎక్కడ వరకు ఉందో ఆ కంప్లీట్ డేటా కరెంట్ రీజియన్లోకి వస్తుంది. ఇప్పుడు నేను ఓకేపై క్లిక్ చేయగానే
ఈ కంప్లీట్ డేటా సెలెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ కంప్లీట్ డేటా అనేది కరెంట్ రీజియన్లో ఉంది కాబట్టి కంప్లీట్ డేటా సెలెక్ట్ అవుతుంది. ఎలా అంటే మన కర్సర్ అనేది ఏ సెల్ అవుతుందో ఆ సెల్ నుంచి కంటిన్యూస్గా డేటా ఎక్కడ వరకు ఉందో ఆ కంప్లీట్ డేటా అనేది కరెంట్ రీజియన్లోకి వస్తుంది. చూడండి, ఓకేపై క్లిక్ చేయగానే కంప్లీట్ డేటా అనేది సెలెక్ట్ అవుతుంది. ఎందుకంటే కంప్లీట్ డేటా అనేది కరెంట్ రీజియన్లో ఉంది కాబట్టి కంప్లీట్ డేటా సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ సపోజ్ ఇక్కడ నేను సమ్ మోర్ డేటా యాడ్ చేసాను అనుకోండి. చూడండి, ఇక్కడ నేను ఎక్సెల్ అని ఎంటర్ చేసి దీని ఇలా కిందికి డ్రాగ్ చేసి రైట్లో డ్రాగ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది సమ్ మోర్ డేటా, ఇదే షీట్లో ఇదొక డేటా, ఇదొక డేటా. ఇప్పుడు మన కర్సర్ అనేది ఈ డేటాలో ఉంది ఇక్కడ. ఇప్పుడు మనకి కరెంట్ రీజియన్లో ఏ డేటా సెలెక్ట్ అవుతుంది, ఈ డేటా సెలెక్ట్ అవుతుంది. మన కర్సర్ అనేది ఏ డేటాలో ఉంటుందో మన కర్సర్ ఉన్న సెల్ నుంచి కంటిన్యూస్గా డేటా ఎక్కడ వరకు ఉంటుందో ఆ డేటానే కరెంట్ రీజియన్ అవుతుంది. చూడండి, గో టు స్పెషల్లో కరెంట్ రీజియన్ సెలెక్ట్ చేసి ఓకేపై క్లిక్ చేయగానే ఓన్లీ ఈ డేటా మాత్రం సెలెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన కర్సర్ అనేది ఈ డేటాలో ఉన్న సెల్లో ఉంది కాబట్టి ఈ డేటా అనేది కరెంట్ రీజియన్ అవుతుంది. ఈ డేటా కాదు, ఈ డేటా సెలెక్ట్ అవుతుంది. ఇలా మనకి కరెంట్ రీజియన్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఎలా అంటే మన కర్సర్ అనేది ఏ సెల్లో అయితే ఉంటుందో ఆ సెల్ నుంచి కంటిన్యూస్గా డేటా ఎక్కడ వరకు ఉంటుందో ఆ డేటానే కరెంట్ రీజియన్లోకి వస్తుంది. అండ్ ఈ కరెంట్ రీజియన్కి మనకి షార్ట్ కట్ కీ కూడా ఉందండి. అదేంటంటే కీబోర్డ్లో కంట్రోల్ ఏ ప్రెస్ చేసామంటే కంప్లీట్ డేటా అనేది సెలెక్ట్ అవుతుంది. అంటే ఈ కంప్లీట్ డేటా కరెంట్ రీజియన్లో ఉంది కాబట్టి కరెంట్ రీజియన్ షార్ట్ కట్ కి కంట్రోల్ ఏ. ఎలా అంటే ఇప్పుడు మనం డేటాలో ఏ సెల్ అయితే సెలెక్ట్ చేసామో ఆ సెల్ నుంచి కంటిన్యూస్గా డేటా ఎక్కడ వరకు ఉంటుందో ఆ డేటా మొత్తం కరెంట్ రీజియన్లో ఉంటుంది. కాబట్టి మనం గో టు స్పెషల్లోకి వెళ్ళి కరెంట్ రీజియన్ని యూజ్ చేయకుండా జస్ట్ కీబోర్డ్ షార్ట్కట్ ద్వారా కరెంట్ రీజియన్లో ఉన్న డేటాని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. కీబోర్డ్ షార్ట్కట్ వచ్చి కంట్రోల్ ఏ. చూడండి, ఇప్పుడు ఈ డేటాలో మన కర్సర్ పెట్టి ఇక్కడ కంట్రోల్ ఏ ప్రెస్ చేసామంటే ఓన్లీ ఈ డేటా మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ డేటా అనేది కరెంట్ రీజియన్లో ఉంది కాబట్టి ఈ డేటా సెలెక్ట్ అయింది. ఇప్పుడు అలానే గో టు స్పెషల్లో నెక్స్ట్ ఆప్షన్ కరెంట్ అరే. కరెంట్ అరే ఏంటంటే ఇక్కడ నేను టేబుల్ ఫార్మెట్లో సమ్ డమ్మీ డేటా అనేది ప్రిపేర్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ డేటాలో ఏ రేంజ్ డేటా అనేది అరేలో ఉందో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కరెంట్ అరే ఆప్షన్ని యూజ్ చేసి ఈ డేటాలో ఏ రేంజ్ వరకు అరేలో ఉందో తెలుసుకోవచ్చు. అంటే ఈ డేటాలో ఏ సెల్ రేంజ్ నుంచి ఏ సెల్ రేంజ్ వరకు అరే అనేది యాడ్ అయి ఉందో మనం ఈ కరెంట్ అరే ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఓకేపై క్లిక్ చేయగానే ఈ డేటాలో ఏ రేంజ్ వరకు అరే యాడ్ అయి ఉందో ఆ రేంజ్ అనేది సెలెక్ట్ అవుతుంది. చూడండి, ఓకేపై క్లిక్ చేయగానే మనకి కంప్లీట్ డేటా సెలెక్ట్ అయ్యింది. కంప్లీట్ డేటా మనకి అరేలో ఉంది కాబట్టి అంటే కరెంట్ అరేలో ఉంది కాబట్టి కంప్లీట్ డేటా సెలెక్ట్ అయింది. ఇది జస్ట్ ఒక డమ్మీ డేటా మాత్రమే. డమ్మీ డేటా ప్రిపేర్ చేసి చూపించాను. కరెంట్ అరే ఏంటో అరే ఎక్కువ మనకి ఎక్సెల్లో ఫార్ములాస్లో ఎక్కువ యూజ్ అవుతుంది. ఈ డేటా ఎలా ప్రిపేర్ చేశానో ఒకసారి చూపిస్తాను. జస్ట్ సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఫార్ములా బార్లో చూడండి, ఇక్కడ మనకి స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో కర్లీ బ్రేసెస్ అంటే కర్లీ బ్రాకెట్స్ యాడ్ అయి ఉన్నాయి. ఇలా కర్లీ బ్రాకెట్స్ మన ఎక్సెల్ ఫార్ములాస్లో ఏదైనా ఫార్ములాలో అంటే ఫంక్షన్స్లో ఏదైనా ఫంక్షన్లో యాడ్ అయినప్పుడు ఆ ఫంక్షన్ అనేది అరే ఫంక్షన్గా అప్లై అయినట్టు. ఇప్పుడు ఇదైతే జస్ట్ ఒక డమ్మీ డేటా కాబట్టి ఈ డేటాను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. ఇది కంప్లీట్గా రిమూవ్ చేసి ఓకే ఇదంతా రిమూవ్ చేశాను. ఇక్కడ ఈ సెల్లో 10 ఇక్కడ 1 ఇచ్చాను. ఇప్పుడు ఈ సెల్లో ఈక్వల్ టు దిస్ సెల్ మల్టిప్లై బై దిస్ సెల్ 10 into 1 ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఇక్కడ మళ్ళీ 10 20 10 20 సెలెక్ట్ తీసుకొని ఇలా రైట్ సైడ్లో 50 వరకు డ్రాగ్ చేశాను. అలానే ఇక్కడ 1 2 ఎంటర్ చేసి ఈ 2 సెల్స్ సెలెక్ట్ చేసుకొని 5 వరకు డ్రాగ్ చేశాను. ఇప్పుడు ఈ కంప్లీట్ రేంజ్ని ఇలా సెలెక్ట్ చేసుకొని 10 to 50 1 to 5 కంప్లీట్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డేటా ట్యాబ్లో ఇక్కడ మనకి వాట్ ఇఫ్ అనాలిసిస్ పై క్లిక్ చేయండి. ఇందులో మనకి డేటా టేబుల్ పై క్లిక్ చేయండి. ఇలా స్మాల్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో రో ఇన్పుట్ సెల్లో దిస్ సెల్ 10, ఇక్కడ కాలమ్ ఇన్పుట్ సెల్లో దిస్ సెల్ 1,
ఇప్పుడు ఓకే పై క్లిక్ చేయగానే ఇక్కడ మనకి అరేలో డేటా అనేది జస్ట్ ఒక డమ్మీ డేటా అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ డేటాలో ఏ రేంజ్ వారికి అంటే ఏ సెల్ రేంజ్ నుంచి ఏ సెల్ రేంజ్ వారికి కరెంట్ అరేలో ఉందో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ హోమ్ ట్యాబ్లో గో టు స్పెషల్లోకి వెళ్ళి కరెంట్ అరే సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేసామంటే ఆ రేంజ్లో ఏ రేంజ్ వారికి అరే అనేది యాడ్ అయ్యి ఉందో ఆ రేంజ్ సెలెక్ట్ అవుతుంది. చూడండి ఈ కంప్లీట్ రేంజ్ అనేది సెలెక్ట్ అయింది. ఇలా మనకి కరెంట్ అరే అనేది ఇలా యూజ్ అవుతుంది. ఇప్పుడు అలానే గో టు స్పెషల్లో నెక్స్ట్ ఆప్షన్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే ఇప్పుడు మన షీట్లో డేటాపై చార్ట్ ఇన్సర్ట్ చేసి ఉంటే ఆ చార్ట్ అనేది ఆబ్జెక్ట్స్లోకే వస్తుంది. అండ్ అలానే షేప్స్ ఇన్సర్ట్ చేసి ఉంటే అంటే షేప్స్ని డ్రా చేసి ఉంటే షేప్స్ కూడా ఆబ్జెక్ట్స్లోకి వస్తుంది. అండ్ మన షీట్లో ఏదైనా ఇమేజ్ని అప్లోడ్ చేసి ఉంటే అంటే ఇమేజ్ని ఇన్సర్ట్ చేసి ఉంటే ఆ ఇమేజ్ కూడా ఆబ్జెక్ట్స్లోకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేనైతే వన్ ఇమేజ్ ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ మన ఛానల్ లోగో ఇది ఇమేజ్. ఇక్కడ యు ఆర్ వాచింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ రెండు షేప్స్, ఈ రెండు నేను డ్రా చేశాను, ఇన్సర్ట్ చేశాను. ఇవి ఆబ్జెక్ట్స్లోకి వస్తాయి. షేప్స్, పిక్చర్ అండ్ చార్ట్స్ ఆబ్జెక్ట్స్లోకి వస్తాయి ఎక్సెల్లో మనకి. ఈ ఆబ్జెక్ట్స్ గో టు స్పెషల్లో ఉండే ఆబ్జెక్ట్స్ ఆప్షన్ ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు మన షీట్లో ఆబ్జెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నిటిని ఒకేసారి సెలెక్ట్ చేయాలనుకుంటే ఈ ఆబ్జెక్ట్స్ ఆప్షన్ ద్వారా అవన్నిటిని ఒకేసారి సెలెక్ట్ చేయొచ్చు. చూడండి ఓకే పై క్లిక్ చేయగానే ఈ 2 షేప్స్ ఈ 1 పిక్చర్ సెలెక్ట్ అవుతుంది. చూడండి సెలెక్ట్ అయింది. ఇలా మనకి గో టు స్పెషల్లో ఆబ్జెక్ట్స్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఇప్పుడు అలానే గో టు స్పెషల్లో నెక్స్ట్ ఆప్షన్ రో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి రోస్లో సమ్ డేటా ఉంది. చూడండి ఇక్కడ రోస్లో ఉన్న డేటాలో ఏదైనా డేటా డిఫరెంట్గా ఉంటే ఆ రోలో ఆ సెల్ అనేది సెలెక్ట్ అవుతుంది. చూడండి ఎలా అంటే ఈ రోలో ఉన్న డేటాని ఇలా సెలెక్ట్ చేసుకొని గో టు స్పెషల్లో రో డిఫరెన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఓకే పై క్లిక్ చేయగానే రోలో ఉన్న డేటాలో ఏ డేటా అయితే డిఫరెంట్గా ఉంటుందో ఆ రోలో ఆ సెల్ సెలెక్ట్ అవుతుంది. చూడండి ఓకే పై క్లిక్ చేయగానే మనకి ఈ రోలో ఈ సెల్ సెలెక్ట్ అయింది, ఈ రోలో ఈ సెల్ సెలెక్ట్ అయింది, ఈ రోస్లో ఈ సెల్ సెలెక్ట్ అయ్యాయి. ఎలా అంటే ఇక్కడ మనకి ఈ రోలో కంప్లీట్ ర్యామ్ అని ఉంది టెక్స్ట్ వాల్యూ. ఇక్కడ ర్యామ్కి బదులు రోమ్ అని ఉంది, డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈ సెల్ సెలెక్ట్ అయింది. ఇక్కడ మనకి నంబర్ వాల్యూ 750 ఉంది కంప్లీట్గా ఈ రోలో. ఇక్కడ 750కి బదులు 250 ఉంది, డిఫరెంట్గా ఉంది కాబట్టి సెలెక్ట్ అయింది. ఇక్కడ కూడా ర్యామ్కి బదులు రోమ్ ఉంది, ఇక్కడ 750కి బదులు 250 ఉంది. ఇలా మనకి రో డిఫరెన్స్ అనేది ఇలా యూజ్ అవుతుంది గో టు స్పెషల్లో. ఇప్పుడు అలానే గో టు స్పెషల్లో నెక్స్ట్ ఆప్షన్ కాలమ్ డిఫరెన్స్ కూడా సేమ్ రో డిఫరెన్స్ టైపే. కాలమ్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి కాలమ్స్లో డేటా ఉంది. చూడండి ఇప్పుడు కాలమ్స్లో ఉన్న డేటాలో ఏ కాలంలో డేటా అనేది డిఫరెంట్గా ఉందనుకోండి ఆ కాలంలో ఆ సెల్ సెలెక్ట్ అవుతుంది. చూడండి ఈ కాలంలో డేటాని ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని గో టు స్పెషల్ కాలమ్ డిఫరెన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేయగానే ఆ కాలమ్స్లో ఉన్న డేటాలో ఏ డేటా అయితే డిఫరెంట్గా ఉందో ఆ కాలంలో ఆ సెల్స్ సెలెక్ట్ అవుతాయి. ఓకే పై క్లిక్ చేయగానే చూడండి ఈ కాలంలో ఈ సెల్ సెలెక్ట్ అయింది, ఈ కాలంలో ఈ సెల్, సేమ్ అదే కాలంలో సెల్ సెలెక్ట్ అయ్యాయి. చూడండి ఎలా అంటే ఇక్కడ మనకి ఈ కాలంలో కంప్లీట్ ర్యామ్, ఈ కాలంలో కంప్లీట్ నంబర్ వాల్యూ 750, ఈ కాలంలో కంప్లీట్ ర్యామ్ ఉంది. కానీ ఈ 2 సెల్స్లో ర్యామ్కి బదులు రోమ్ అని ఉంది, డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆ సెల్ సెలెక్ట్ అయింది. అలానే ఈ కాలంలో నంబర్ వాల్యూ 750, ఇక్కడ ఈ సెల్స్ 750కి బదులు 250 ఉంది, డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈ సెల్ సెలెక్ట్ అయ్యింది. ఇలా మనకి కాలమ్ డిఫరెన్స్ అనేది ఇలా యూజ్ అవుతుంది గో టు స్పెషల్లో. ఇప్పుడు అలానే గో టు స్పెషల్లో నెక్స్ట్ ఆప్షన్ ప్రిసిడెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఎంప్లాయీ డేటా ఉంది. చూడండి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిజిగ్నేషన్, శాలరీ, ఆ ఎంప్లాయీ జాబ్లో జాయిన్ అయినప్పుడు ఆ ఎంప్లాయీకి ఎంత శాలరీ పే చేస్తామో ఆ శాలరీ, మళ్ళీ ఆ శాలరీ నుంచి పిఎఫ్ కటింగ్, మళ్ళీ ఈఎస్ఐ కటింగ్, శాలరీ నుంచి పిఎఫ్ ఈఎస్ఐ కటింగ్ కాగా ఆ ఎంప్లాయీకి చేతికి వచ్చే శాలరీ ఇంత 26,175. ఈ ఫైనల్ శాలరీ ఎంప్లాయీ చేతికి ఎలా వస్తుంది అనేది ప్రిసిడెన్స్ ఆప్షన్ అనేది ట్రేస్ చేసి చూపిస్తుంది మనకి. ఎలా అంటే ఈ సెల్లో మనం ఈ టోటల్ శాలరీ సెల్లో
ఫార్ములా అప్లై చేసి ఏ సెల్స్లో ఉన్న వాల్యూస్ని కలుపుకొని ఈ టోటల్ శాలరీ అనేది వచ్చిందో ఆ సెల్స్ని ట్రేస్ చేసి చూపిస్తుంది ప్రిసిడెన్స్ ఆప్షన్ అనేది గో టు స్పెషల్లో. అంటే ఈ సెల్లో మనం ఫార్ములా అప్లై చేసి ఏ సెల్లో ఉన్న వాల్యూస్ని యూజ్ చేసుకొని ఈ సెల్లో టోటల్ శాలరీ వచ్చిందో ఆ సెల్స్ని ట్రేస్ చేసి చూపిస్తుంది ప్రిసిడెన్స్ ఆప్షన్ అనేది గో టు స్పెషల్లో. చూపిస్తాను చూడండి. గో టు స్పెషల్లో ఇక్కడ ప్రిసిడెన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టోటల్ శాలరీ 26,175 టోటల్ శాలరీ ఎలా అయితే వచ్చిందో, అంటే ఏ సెల్లో ఉన్న వాల్యూస్ని కలుపుకొని ఈ శాలరీ వచ్చిందో ఈ ప్రిసిడెన్స్ ఆప్షన్ అనేది ఆ సెల్స్ని ట్రేస్ చేసి చూపిస్తుంది. అంటే ఈ సెల్లో ఫార్ములా అప్లై చేసి ఆ ఫార్ములాలో ఏ సెల్లో ఉన్న వాల్యూస్ని కలుపుకొని ఈ టోటల్ శాలరీ అనేది వచ్చిందో ఆ సెల్స్ని ట్రేస్ చేసి చూపిస్తుంది. చూడండి ఇక్కడ ప్రిసిడెన్స్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, డైరెక్ట్ ఓన్లీ, ఆల్ లెవెల్స్. ఇక్కడ ఆల్ లెవెల్స్ మీకు ఎలా చూపిస్తాను. ఇప్పుడు ఓకే పై క్లిక్ చేయగానే చూడండి మనకి శాలరీ పే నుంచి పిఎఫ్ ఈఎస్ఐ వరకు ఈ 3 సెల్స్ సెలెక్ట్ అయ్యాయి. అంటే ఈ టోటల్ శాలరీ 26,175 ఈ టోటల్ శాలరీ అనేది ఈ 3 సెల్స్లో ఉన్న వాల్యూస్ని కలుపుకొని ఈ టోటల్ శాలరీ వచ్చింది అనేది ప్రిసిడెన్స్ ఆప్షన్ అనేది ట్రేస్ చేసి చూపిస్తుంది. ఎలా అంటే ఈ సెల్లో నేను ఫార్ములా అనేది ఇలా అప్లై చేశాను. ఈక్వల్ టు D2 శాలరీ పే మైనస్ E2 పిఎఫ్ మైనస్ F2 ఈఎస్ఐ శాలరీ పే పిఎఫ్ ఈఎస్ఐ మైనస్ చేసి బై హ్యాండ్ శాలరీ టోటల్ శాలరీ అనేది వచ్చింది అనేది ప్రిసిడెన్స్ ఆప్షన్ అనేది ట్రేస్ చేసి చూపిస్తుంది. సేమ్ అలానే గో టు స్పెషల్లో డిపెండెన్స్ ఆప్షన్ కూడా సేమ్ దగ్గర ప్రిసిడెన్స్ ఆప్షన్ లానే వర్క్ చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనకి ప్రిసిడెన్స్ ఆప్షన్ ఎలా వర్క్ చేస్తుంది, ఇక్కడ టోటల్ శాలరీ 26,175 ఈ టోటల్ శాలరీ ఎలా వచ్చిందో ఆ సెల్స్ని ట్రేస్ చేసి చూపిస్తుంది ప్రిసిడెన్స్ ఆప్షన్ అనేది. అంటే ఆ సెల్లో మనం ఫార్ములా అప్లై చేసి ఏ సెల్లో ఉన్న వాల్యూస్ని ఆ ఫార్ములాలో యూజ్ చేసి ఈ టోటల్ శాలరీ అనేది వచ్చేటట్టు చేసామో ఆ సెల్స్ని ట్రేస్ చేసి చూపిస్తుంది ప్రిసిడెన్స్ అనేది. సేమ్ అలానే దగ్గర డిపెండెన్స్ కూడా సేమ్ అలానే వర్క్ చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఎంప్లాయీ జాబ్లో జాయిన్ అయినప్పుడు ఎంప్లాయీకి ఆఫర్ చేసే శాలరీ ఇంత 30,000. ఆ శాలరీ నుంచి పిఎఫ్ ఈఎస్ఐ కట్ అయ్యి ఆ ఎంప్లాయీ చేతికి వచ్చే శాలరీ ఇంత. ఇప్పుడు ఈ శాలరీ పేలో ఉన్న వాల్యూ 30,000, పిఎఫ్లో ఉన్న వాల్యూ అండ్ ఈఎస్ఐలో ఉన్న వాల్యూ, ఈ 3 సెల్స్లో ఉన్న వాల్యూస్ ఏ సెల్ పై అంటే ఏ సెల్లో ఉన్న వాల్యూ పై డిపెండ్ అవుతుందో గో టు స్పెషల్లో డిపెండెన్స్ అనేది ఆ సెల్ని ట్రేస్ చేసి చూపిస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ 3 సెల్స్లో ఉన్న వాల్యూస్ ఏ సెల్లో ఉన్న ఫార్ములాలో యూజ్ అవుతున్నాయో, అంటే ఏ సెల్లో ఉన్న ఫార్ములాలో డిపెండ్ అవుతున్నాయో ఆ సెల్ని ట్రేస్ చేసి చూపిస్తుంది డిపెండెన్స్ అనేది. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ పిఎఫ్ సెల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ గో టు స్పెషల్లో డిపెండెన్స్ సెలెక్ట్ చేసి ఓకే పై క్లిక్ చేయగానే మన కర్సర్ అనేది ఇక్కడ పిఎఫ్లోంచి ఇక్కడ టోటల్ శాలరీ సెల్ వాల్యూలోకి మూవ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ శాలరీ పే 30,000, పిఎఫ్ సెల్ వాల్యూ, ఈఎస్ఐ సెల్ వాల్యూ, ఈ 3 సెల్స్లో ఉన్న వాల్యూస్ ఈ సెల్లో ఉన్న వాల్యూ పై అంటే ఈ సెల్లో ఉన్న ఫార్ములాపై డిపెండ్ అవుతున్నాయి. ఆ 3 సెల్స్లో ఉన్న వాల్యూస్ ఆ సెల్లో ఉన్న ఫార్ములాపై డిపెండ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ కర్సర్ అనేది పిఎఫ్లోంచి టోటల్ శాలరీకి మూవ్ అవుతుంది. చూడండి మూవ్ అయింది. ఎందుకంటే ఈ 3 సెల్స్లో ఉన్న వాల్యూస్ ఈ సెల్లో ఉన్న ఫార్ములాపై డిపెండ్ అవుతున్నాయి కాబట్టి మూవ్ అయింది. ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి 25, 25, 25 ఇక్కడ నేను ఈ సెల్స్లో నంబర్ వాల్యూ 25 యాడ్ చేశాను. ఇక్కడ ఈక్వల్ టు ఫార్ములా యాడ్ చేస్తాను. దిస్ సెల్ ఈ సెల్లో ఉన్న 25 ప్లస్ దిస్ సెల్ ఈ సెల్లో ఉన్న 25 ప్లస్ దిస్ సెల్ ఈ సెల్లో ఉన్న 25 ఈ సెల్లో ఫార్ములా ఇలా యాడ్ చేస్తున్నాను. ఎంటర్. ఇప్పుడు మనకి నంబర్ వాల్యూ 75 వచ్చింది. ఇప్పుడు మనకి 75 నంబర్ వాల్యూ ఎలా వచ్చింది అంటే ఇక్కడున్న నంబర్ వాల్యూస్లో ఏ సెల్లో ఉన్న నంబర్ వాల్యూని కలుపుకొని ఈ 75 వచ్చింది అనేది ట్రేస్ చేసి ప్రిసిడెన్స్ అనేది చూపిస్తుంది. చూడండి ఇక్కడ ఈ సెల్ని సెలెక్ట్ చేసుకొని గో టు స్పెషల్లో ప్రిసిడెన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ ఓన్లీ
ఆల్ లెవెల్స్ కూడా చూపిస్తాను ఎలానో. ఇప్పుడు ఓకేపై క్లిక్ చేయగానే ఈ సెల్లో ఉన్న నంబర్ వాల్యూ 75 అనేది ఇక్కడున్న నంబర్ వాల్యూస్లో ఏ సెల్లో ఉన్న నంబర్ వాల్యూని కలుపుకొని ఈ సెల్లో ఉన్న నంబర్ వాల్యూ 75 వచ్చింది అనేది ట్రేస్ చేసి చూపిస్తుంది. అంటే ఆ సెల్స్ని సెలెక్ట్ చేసి చూపిస్తుంది. చూడండి, ఓకే చూడండి, ఈ 3 సెల్స్ని సెలెక్ట్ చేసింది. చూడండి, ఇక్కడ ఉన్న నంబర్ వాల్యూస్లో ఈ 3 సెల్స్లో ఉన్న 25 నంబర్ వాల్యూస్ని కలుపుకొని ఈ సెల్లో 75 వచ్చిందని చూపిస్తుంది. అలానే ఇక్కడ ఆల్ లెవెల్స్ ఉంది కదా, అక్కడ ఇందాక మనం డైరెక్ట్ ఓన్లీ చూసాం, ఆల్ లెవెల్స్ ఆప్షన్ కూడా ఉంది. అది ఎలానో చూపిస్తాను. ఇక్కడ నేను 10, ఇక్కడ 15 ఈ సెల్లో ఉన్న వాల్యూని రిమూవ్ చేసి ఈక్వల్ టు దిస్ సెల్ 10 ప్లస్ దిస్ సెల్ 15, 10 ప్లస్ 15 25. ఇప్పుడు ఈ 75 సెల్ని సెలెక్ట్ చేసుకొని గో టు స్పెషల్లో ప్రెసిడెన్స్లో ఇందాక డైరెక్ట్ ఓన్లీ చూసాం, ఇప్పుడు ఆల్ లెవెల్స్ సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ 75 నంబర్ వాల్యూ ఇక్కడ ఉన్న నంబర్ వాల్యూస్లోంచి ఏ సెల్లో ఉన్న నంబర్ వాల్యూని కలుపుకొని వచ్చిందో ఆ సెల్స్ని ట్రేస్ చేసి చూపిస్తుంది. అలానే ఈ సెల్లో ఉన్న నంబర్ వాల్యూ 25 అనేది ఏ సెల్లో ఉన్న వాల్యూస్ని కలుపుకొని ఈ సెల్లో ఉన్న నంబర్ వాల్యూ 25 వచ్చిందో ఆ సెల్స్ని ట్రేస్ చేసి చూపిస్తుంది. అంటే ఇది ఆల్ లెవెల్స్. చూడండి, ఆల్ లెవెల్స్ చూడండి, ఈ సెల్లో ఉన్న నంబర్ వాల్యూ 75 అనేది ఈ 3 సెల్స్లో ఉన్న 25ని కలుపుకొని వచ్చింది. 25 25 25. ఈ సెల్లో ఉన్న 25 అనేది ఈ సెల్స్లో ఉన్న వాల్యూస్ని కలుపుకొని వచ్చింది. 10 15 కలుపుకొని ఈ సెల్లో ఉన్న వాల్యూ వచ్చింది. కాబట్టి ఈ సెల్స్ని ట్రేస్ చేసి చూపిస్తుంది. ఇలా మనకి డైరెక్ట్ ఓన్లీ ఆల్ లెవెల్స్ ఇలా యూజ్ అవుతుంది. ఇప్పుడు అలానే డిపెండెన్స్ ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తుంది. చూడండి, ఇక్కడ డిపెండెన్స్లో కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. డైరెక్ట్ ఓన్లీ ఆల్ లెవెల్స్. ఓకే, ఇక్కడ మనం ఈ సెల్ని సెలెక్ట్ చేసాం కదా, నంబర్ వాల్యూ 75 సెల్ని సెలెక్ట్ చేసాం. ఇక్కడ ఈ సెల్ సెలెక్ట్ చేసి గో టు స్పెషల్లో డిపెండెన్స్ ఫస్ట్ డైరెక్ట్ ఓన్లీ చూద్దాం. డిపెండెన్స్ ఎలా వర్క్ చేస్తుందంటే ఇక్కడ మనకి నంబర్ వాల్యూస్ 25 ఉన్నాయి కదా ఈ సెల్స్లో. ఈ సెల్లో ఉన్న 25 అనేది ఈ సెల్లో అప్లై చేసిన ఫార్ములాలో డిపెండ్ అవుతుంది. కాబట్టి అంటే ఈ సెల్లో ఉన్న నంబర్ వాల్యూ 25 అనేది ఈ సెల్లో ఉన్న ఫార్ములాలో యాడ్ అయి ఉంది. కాబట్టి ఈ సెల్లో ఉన్న 25 ఈ సెల్లో ఉన్న వాల్యూ 75 పై డిపెండ్ అవుతుంది. అంటే ఈ సెల్లో 75 నంబర్ వాల్యూ రానికి ఈ సెల్లో ఉన్న 25 అనేది డిపెండ్ అవుతుంది. కాబట్టి మనకి ఆ సెల్ ట్రేస్ చేసి చూపిస్తుంది డిపెండెన్స్ అనేది. ఓకేపై క్లిక్ చేయగానే మన కర్సర్ అనేది ఇక్కడ 75 సెల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. చూడండి, సెలెక్ట్ చేసుకుంటుంది. సేమ్ అలానే ఆల్ లెవెల్స్ కూడా, ఆల్ లెవెల్స్ డిపెండెన్స్లో ఆల్ లెవెల్స్ ఎలా అంటే చూపిస్తాను. చూడండి, ఇక్కడ కర్సర్ ఈ సెల్ సెలెక్ట్ చేసుకుందిగా, ఇక్కడ నేను ఈ సెల్ సెలెక్ట్ చేస్తాను. సెల్ సెలెక్ట్ చేసి గో టు స్పెషల్లో డిపెండెన్స్లో ఆల్ లెవెల్స్. ఇప్పుడు ఆల్ లెవెల్స్ ఎలా వర్క్ చేస్తుందంటే ఈ 2 సెల్స్లో ఉన్న వాల్యూస్, అంటే ఈ సెల్లో ఉన్న వాల్యూ నంబర్ వాల్యూ 10, ఈ సెల్లో ఉన్న వాల్యూ నంబర్ వాల్యూ 15 ఏ సెల్లో ఉన్న ఫార్ములాలో డిపెండ్ అవుతున్నాయి. అంటే ఈ సెల్లో ఉన్న ఫార్ములాలో ఈ 2 సెల్స్లో ఉన్న వాల్యూస్ డిపెండ్ అవుతున్నాయి. అలానే ఇక్కడ ఉన్న నంబర్ వాల్యూస్ 25లో ఏ సెల్లో ఉన్న నంబర్ వాల్యూ 25 అనేది ఇక్కడ ఈ సెల్లో ఉన్న ఫార్ములాపై డిపెండ్ అవుతున్నాయో ఆ సెల్ని ట్రేస్ చేసి చూపిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ సెల్లో ఉన్న వాల్యూ నంబర్ వాల్యూ 15 అనేది ఈ సెల్లో ఉన్న ఫార్ములాపై డిపెండ్ అవుతుంది. అలానే ఈ సెల్లో ఉన్న నంబర్ వాల్యూ 25 అనేది ఫైనల్గా ఎక్కడ డిపెండ్ అవుతుంది, ఇక్కడ 75 నంబర్ వాల్యూ 75 పై డిపెండ్ అవుతుంది. కాబట్టి ఈ సెల్ సెలెక్ట్ అవుతుంది ఆల్ లెవెల్స్. చూడండి, ఓకేపై క్లిక్ చేయగానే చూడండి ఈ సెల్ సెలెక్ట్ అయింది. ఎలా అంటే ఈ సెల్లో ఉన్న వాల్యూ ఈ సెల్లో ఉన్న ఫార్ములాపై డిపెండ్ అవుతుంది, ఈ సెల్లో ఉన్న వాల్యూ ఈ సెల్లో ఉన్న ఫార్ములాపై డిపెండ్ అవుతుంది. ఇలా మనకి గో టు స్పెషల్లో ప్రెసిడెన్స్ అండ్ డిపెండెన్స్ ఇలా యూజ్ అవుతుంది. మనకి ఈ ప్రెసిడెన్స్ అండ్ డిపెండెన్స్ ఇక్కడ రిబ్బన్లో కూడా ఉంటాయి, చూపిస్తాను. ఫస్ట్ ప్రెసిడెన్స్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ రిబ్బన్లో ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మనకి ఫార్ములాస్ ట్యాబ్ ఉంది కదా, ఫార్ములాస్ ట్యాబ్లో ఇలా చూడండి, ఫార్ములా ఆడిటింగ్ గ్రూప్లో ట్రేస్ ప్రెసిడెన్స్ ట్రేస్ డిపెండెన్స్. చూడండి, ట్రేస్ ప్రెసిడెన్స్ ఆప్షన్పై క్లిక్ చేయగానే చూడండి మనకి ఈ సెల్లో ఉన్న నంబర్ వాల్యూ ఏ సెల్లో ఉన్న నంబర్ వాల్యూస్ని కలుపుకొని వస్తుందో చూపిస్తుంది. అంటే ఈ సెల్లో ఫార్ములా అప్లై చేసి
ఏ సెల్లో ఉన్న వాల్యూస్ని కలుపుకొని ఈ టోటల్ వాల్యూ 75 వచ్చిందో ఆ సెల్స్ని ట్రేస్ చేసి చూపిస్తుంది. యారో మార్క్స్తో చూపిస్తుంది. ఈ సెల్ ఈ సెల్ ఈ సెల్. యారో మార్క్స్ రిమూవ్ చేయాలంటే ఇక రిమూవ్ యారోస్ పై క్లిక్ చేయండి, రిమూవ్ అవుతాయి. అలానే డిపెండెన్స్ కూడా. డిపెండెన్స్ ఎలా అంటే ఇప్పుడు ఈ సెల్లో ఉన్న నంబర్ వాల్యూ 25 అనేది ఏ సెల్లో ఉన్న ఫార్ములాపై డిపెండ్ అవుతుంది, ఈ సెల్లో ఉన్న ఫార్ములాపై డిపెండ్ అవుతుంది. కాబట్టి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకొని ట్రేస్ డిపెండెన్స్ చూడండి. అలానే ఈ సెల్ కూడా ఎక్కడ డిపెండ్ అవుతుంది, ఇక్కడ డిపెండ్ అవుతుంది. ట్రేస్ డిపెండెంట్. ఈ సెల్ ఎక్కడ డిపెండ్ అవుతుంది, ఇక్కడ డిపెండ్ అవుతుంది. ఈ 3 సెల్స్లో ఉన్న నంబర్ వాల్యూస్ ఈ సెల్లో ఉన్న ఫార్ములాపై డిపెండ్ అవుతున్నాయి. యారో మార్క్స్ ట్రేస్ చేసి కనిపిస్తుంది. రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ యారోస్. ఇలా మనకి గో టు స్పెషల్లో ప్రిసిడెన్స్ అండ్ డిపెండెన్స్ ఇలా యూజ్ అవుతాయి. ఇప్పుడు అలానే గో టు స్పెషల్లో నెక్స్ట్ ఆప్షన్ లాస్ట్ సెల్. లాస్ట్ సెల్ ఏంటంటే ఇప్పుడు మనం షీట్లో డేటాని ఎంటర్ చేసేటప్పుడు ఏ సెల్లో అయితే లాస్ట్ ఎంట్రీ చేసి స్టాప్ చేస్తామో ఆ సెల్ లాస్ట్ సెల్ అవుతుంది. ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ నేను ఈ షీట్లో ఈ డేటా ఎంటర్ చేశాను. ఈ డేటాలో నేను లాస్ట్ ఎంట్రీ ఈ సెల్లో చేశాను. ఏ సెల్ అది H15. ఇప్పుడు నేను ఓకే పై క్లిక్ చేయగానే మన కర్సర్ అనేది ఇక్కడ నుంచి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఈ సెల్లో ఎంట్రీ చేసి స్టాప్ చేశాను కాబట్టి ఆ సెల్ అనేది లాస్ట్ సెల్ అవుతుంది. చూడండి, ఓకే పై క్లిక్ చేయగానే ఈ సెల్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఈ సెల్లో ఎక్సెల్ అని టైప్ చేశాను. ఇప్పుడు ఈ సెల్ సెలెక్ట్ చేసి గో టు స్పెషల్లో లాస్ట్ సెల్ సెలెక్ట్ చేసి ఓకే పై క్లిక్ చేయగానే మన కర్సర్ అనేది ఇక్కడ ఈ సెల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు షీట్లో లాస్ట్ ఎంట్రీ ఏ సెల్లో వేసాం, ఈ సెల్లో వేసాం కాబట్టి ఈ సెల్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే చూడండి, ఈ సెల్ని సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే ఈ సెల్లో లాస్ట్ ఎంటర్ చేసి స్టాప్ చేసాం కాబట్టి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే మనం షీట్లో డేటాని ఎంటర్ చేసేటప్పుడు ఏ సెల్లో అయితే లాస్ట్ ఎంట్రీ చేసి స్టాప్ చేస్తామో ఆ సెల్ లాస్ట్ సెల్ అవుతుంది. ఇప్పుడు అలానే గో టు స్పెషల్లో నెక్స్ట్ ఆప్షన్ విజిబుల్ సెల్స్ ఓన్లీ. విజిబుల్ సెల్స్ ఓన్లీ ఏంటంటే ఇప్పుడు డేటాపై మనం ఫిల్టర్ అప్లై చేసినప్పుడు అప్పుడు డేటాలో కొన్ని రోస్ అనేది యాడ్ అవుతాయి. ఎలా అంటే ఇప్పుడు మనం డేటాపై ఫిల్టర్ ఎలా అప్లై చేస్తాం, డేటాలో ఒక సెల్ వాల్యూని బేస్ చేసుకొని డేటాపై ఫిల్టర్ అనేది అప్లై చేస్తాం. ఫిల్టర్ అప్లై చేసినప్పుడు ఆ సెల్ వాల్యూకి సంబంధించిన డేటానే ఫిల్టర్ అయి కనిపిస్తుంది. అప్పుడు మిగతా డేటా ఏమవుతుంది, యాడ్ అయిపోతుంది. అప్పుడు ఆ ఫిల్టర్ అయిన డేటా అనేది విజిబుల్ సెల్స్ డేటా అవుతుంది. అప్పుడు ఫిల్టర్ అయిన డేటాని మనం కాపీ చేయాలనుకుంటే, కాపీ చేసి వేరే షీట్లో పేస్ట్ చేయాలనుకుంటే అప్పుడు మనం ఈ గో టు స్పెషల్లో ఈ విజిబుల్ సెల్స్ ఓన్లీ ఆప్షన్ యూజ్ చేసుకొని విజిబుల్ సెల్స్ డేటాని కాపీ చేసి డైరెక్ట్గా పేస్ట్ చేయగలుగుతాం. మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఫిల్టర్ అప్లై చేస్తాను. డేటా ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ నేను అడ్వాన్స్ ఫిల్టర్ యూజ్ చేస్తాను. అడ్వాన్స్ ఫిల్టర్ లిస్ట్ రేంజ్లో రేంజ్ సెలెక్ట్ అయిపోయింది. క్రైటీరియా రేంజ్లో ఇక్కడ సిటీ విజయవాడ ఇస్తాను. ఫిల్టర్ ద లిస్ట్ ఇన్ ప్లేస్ ఇక్కడనే ఫిల్టర్ చేస్తాను డేటాని. ఓకే మనకి విజయవాడకు సంబంధించిన డేటా ఫిల్టర్ అయింది. ఇప్పుడు మనం డేటాపై ఫిల్టర్ అప్లై చేసినప్పుడు ఇక్కడ చూడండి మనకి రోస్ అనేది యాడ్ అయిపోతాయి. చూడండి రోస్ యాడ్ అయిపోయాయి. యాడ్ అయినప్పుడు అప్పుడు మనం ఈ ఫిల్టర్ చేసిన డేటాని కాపీ చేసి వేరే షీట్లో పేస్ట్ చేయాలనుకుంటే అప్పుడు మనం గో టు స్పెషల్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ని యూజ్ చేసి ఫిల్టర్ చేసిన డేటాని డైరెక్ట్గా కాపీ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు డేటాని సెలెక్ట్ చేసాం కదా, ఇప్పుడు విజిబుల్ సెల్స్ ఓన్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేసి ఇప్పుడు కీబోర్డ్లో Ctrl+C ప్రెస్ చేయండి. చూడండి మనకి ఓన్లీ విజిబుల్ సెల్స్ డేటా మాత్రం కాపీ అవుతుంది. చూడండి ఎలా కాపీ అయిందో. ఇప్పుడు వేరే షీట్లో ఎక్కడ పేస్ట్ చేయాలనుకుంటే అక్కడ పేస్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను వేరే షీట్ ఇన్సర్ట్ చేస్తాను. నేను ఇక్కడనే పేస్ట్ చేసి చూపిస్తాను. Ctrl+V చూడండి ఇలా విజిబుల్ సెల్స్ డేటాని ఇలా కాపీ పేస్ట్ చేయొచ్చు. ఇలా మనకి గో టు స్పెషల్లో విజిబుల్ సెల్స్ ఓన్లీ ఆప్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఇప్పుడు అలానే గో టు స్పెషల్లో నెక్స్ట్ ఆప్షన్ కండిషనల్ ఫార్మాట్స్. కండిషనల్ ఫార్మాట్స్ ఏంటంటే ఇక్కడ మనకు సమ్ డేటా ఉంది చూడండి. ఈ డేటాలో ఏ సెల్ రేంజ్ పై అయితే కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేసి ఉంటామో ఆ రేంజ్ అంటే ఆ సెల్ రేంజ్ అనేది సెలెక్ట్ అవుతుంది. చూడండి ఓకే పై క్లిక్ చేయగానే డేటాపై ఏ సెల్ రేంజ్ పై అయితే మనం కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేసి ఉంటామో ఆ సెల్ రేంజ్ సెలెక్ట్ అవుతుంది. ఓకే చూడండి ఈ రేంజ్ సెలెక్ట్ అయింది. ఈ రేంజ్ పై కండిషనల్ ఫార్మాటింగ్ అనేది అప్లై చేసాం కాబట్టి ఈ రేంజ్ సెలెక్ట్ అయింది.
ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, కండిషనల్ ఫార్మాటింగ్ సెల్ రేంజ్పై అప్లై చేస్తే కలర్స్ కూడా యాడ్ అవుతాయా అని. కలర్స్ యాడ్ చేసామండి. ఇక్కడ నేను ఈ సెల్ రేంజ్పై కండిషనల్ ఫార్మాటింగ్ ఎలా అప్లై చేసా అంటే, ఈ సెల్ రేంజ్పై అప్లై చేసిన కండిషనల్ ఫార్మాటింగ్ని ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తుంది చూడండి, ఈ చెక్ బాక్స్తోని లింక్ చేసి పెట్టాను. ఈ చెక్ బాక్స్పై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కలర్స్తో హైలైట్ అవుతాయి చూడండి, హైలైట్ అవుతాయి గ్రీన్, ఎల్లో, రెడ్. ఎలా అంటే ఇక్కడ సేల్స్ టార్గెట్, ఎంప్లాయీకి ఇచ్చిన సేల్స్ టార్గెట్ కంటే ఎక్కువ సేల్స్ ఏ ఎంప్లాయీ చేశాడో ఆ సేల్స్ వాల్యూస్ గ్రీన్ కలర్తో, సేల్స్ టార్గెట్ మాత్రమే అచీవ్ అయ్యాడో ఆ సేల్స్ వాల్యూస్ ఎల్లో కలర్తో, సేల్స్ టార్గెట్ కంటే తక్కువ సేల్ అంటే సేల్స్ టార్గెట్ కంటే బిలో సేల్స్ ఎవరు చేశాడో ఆ సేల్స్ వాల్యూస్ రెడ్ కలర్తో. చెక్ బాక్స్పై మళ్ళీ క్లిక్ చేసామంటే, అంటే చెక్ బాక్స్ని అన్చెక్ చేసామంటే హైలైట్ అయిన కలర్స్ క్లియర్ అవుతాయి. సేమ్ అలానే ఇక్కడ గో టు స్పెషల్లో మనకి ఇక్కడ వన్ మోర్ ఆప్షన్, డేటా వాల్యుయేషన్. డేటా వాల్యుయేషన్ ఏంటంటే, ఈ డేటాలో ఏ సెల్ రేంజ్పై అయితే మనం డేటా వాల్యుయేషన్ అప్లై చేసి ఉంటామో ఆ సెల్ రేంజ్ సెలెక్ట్ అవుతుంది. ఓకేపై క్లిక్ చేయగానే చూడండి, ఓకేపై క్లిక్ చేయగానే ఈ డేటాపై ఏ సెల్ రేంజ్పై అయితే మనం డేటా వాల్యుయేషన్ అప్లై చేసి ఉంటామో ఆ రేంజ్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఎంప్లాయీ ఐడి రేంజ్, సేల్స్ టార్గెట్ రేంజ్పై మనం డేటా వాల్యుయేషన్ అనేది అప్లై చేసాం కాబట్టి ఈ 2 సెల్ రేంజ్ సెలెక్ట్ అయింది. అలానే మనకి ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్లో ఆల్ అండ్ సేమ్, అండ్ ఇక్కడ డేటా వాల్యుయేషన్లో కూడా ఆల్ అండ్ సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్ అంటే డేటాపై ఏ రేంజ్పై మనం డేటా వాల్యుయేషన్ అప్లై చేసామో ఆ రేంజ్ సెలెక్ట్ అవుతుంది. అదే సేమ్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎంప్లాయీ ఐడిపై ఏ డేటా వాల్యుయేషన్ రూల్ అయితే అప్లై చేసామో అదే సేమ్ డేటా వాల్యుయేషన్ రూల్ వేరే సెల్ రేంజ్పై ఎక్కడైతే అప్లై చేసామో ఆ రేంజ్ కూడా సెలెక్ట్ అయి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నేను కర్సర్ అనేది ఎంప్లాయీ ఐడి కాలంలో పెట్టాను పెట్టి ఓకేపై క్లిక్ చేయగానే ఈ ఎంప్లాయీ ఐడి సెల్ రేంజ్పై అప్లై చేసిన డేటా వాల్యుయేషన్ రూల్ అనేది వేరే సెల్ రేంజ్పై ఎక్కడైనా అప్లై చేసి ఉంటే ఆ సెల్ రేంజ్ కూడా సెలెక్ట్ అవుతుంది చూడండి. ఓకే, మనకి ఈ సెల్ రేంజ్ పైనే డేటా వాల్యుయేషన్ రూల్ అనేది అప్లై చేసామనేది చూస్తుంది. అంటే వేరే సెల్ రేంజ్పై ఆ రేంజ్పై అప్లై చేసిన డేటా వాల్యుయేషన్ రూల్ అనేది వేరే సెల్ రేంజ్పై అప్లై చేయలేదు కాబట్టి మనకు చూపించట్లేదు. ఇందాక మనకి సేల్స్ టార్గెట్ రేంజ్ కూడా సెలెక్ట్ అయింది కదా, సేల్స్ టార్గెట్ రేంజ్పై ఒక టైప్ ఆఫ్ డేటా వాల్యుయేషన్ రూల్ అండ్ ఎంప్లాయీ ఐడి రేంజ్పై ఒక టైప్ ఆఫ్ డేటా వాల్యుయేషన్ రూల్ అప్లై చేసాం కాబట్టి ఈ రేంజ్ సెలెక్ట్ కాలేదు. ఈ రేంజ్ కూడా సెలెక్ట్ కావాలంటే మనం అక్కడ డేటా వాల్యుయేషన్లో 2 ఆప్షన్స్ ఉన్నాయిగా, ఆల్ ఆర్ సేమ్. ఇక్కడ సేమ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ రేంజ్ ఒకటి సెలెక్ట్ అయింది. అదే ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఈ 2 రేంజెస్ సెలెక్ట్ అవుతాయి. ఇలా మనకి ఈ గో టు స్పెషల్లో ఉండే ఆప్షన్స్ అన్నీ ఇలా యూజ్ అవుతాయి. ఇప్పుడు అలానే ఫైండ్ అండ్ సెలెక్ట్లో నెక్స్ట్ ఆప్షన్ ఫార్ములాస్. ఇందాక మనం గో టు స్పెషల్లో ఫార్ములాస్ ఆప్షన్ చూసాం కదా, ఫార్ములాస్లో మనకి నంబర్స్, టెక్స్ట్, లాజికల్, ఎర్రర్స్. సేమ్ అలానే ఎలా అంటే మనకి డేటాలో ఎక్కడెక్కడైతే అంటే ఏ సెల్ రేంజ్పై అయితే ఫార్ములాస్ అప్లై ఉంటాయో ఆ సెల్ రేంజ్ సెలెక్ట్ అవుతుంది చూడండి. ఫార్ములాస్ పై క్లిక్ చేయగానే మనకి డేటాలో ఏ రేంజ్పై ఫార్ములాస్ అప్లై ఉన్నాయో ఆ రేంజ్ సెలెక్ట్ అవుతుంది. అలానే ఫైండ్ అండ్ సెలెక్ట్లో నెక్స్ట్ ఆప్షన్ కామెంట్స్. కామెంట్స్ ఏంటంటే మన డేటాలో ఏ సెల్స్పై అంటే ఏ సెల్ రేంజ్పై కామెంట్స్ యాడ్ అయి ఉన్నాయో ఆ సెల్ రేంజ్ అంటే ఆ సెల్స్ సెలెక్ట్ అవుతాయి చూడండి. కామెంట్స్ పై క్లిక్ చేయగానే మన డేటాలో ఏ సెల్స్పై కామెంట్స్ యాడ్ అయి ఉన్నాయో ఆ సెల్స్ సెలెక్ట్ అవుతాయి. అలానే ఫైండ్ అండ్ సెలెక్ట్లో నెక్స్ట్ ఆప్షన్ కండిషనల్ ఫార్మాటింగ్. కండిషనల్ ఫార్మాటింగ్ ఏంటంటే మన డేటాలో ఏ సెల్ రేంజ్పై అయితే కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేసి ఉంటామో ఆ సెల్ రేంజ్ సెలెక్ట్ అవుతుంది. కండిషనల్ ఫార్మాటింగ్ పై క్లిక్ చేయగానే మనం ఏ సెల్ రేంజ్పై అయితే కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేసి ఉంటామో ఆ రేంజ్ సెలెక్ట్ అవుతుంది. అలానే ఫైండ్ అండ్ సెలెక్ట్లో నెక్స్ట్ ఆప్షన్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ ఇందాక మనం గో టు స్పెషల్లో చూసాగా. కాన్స్టెంట్స్ అంటే ఏంటి, మనం షీట్లో మాన్యువల్గా ఎంటర్ చేసే డేటా అనేది కాన్స్టెంట్స్లోకి వస్తుంది. అది టెక్స్ట్ డేటా కావచ్చు, నంబర్స్ డేటా కావచ్చు. చూడండి కాన్స్టెంట్స్ పై క్లిక్ చేయగానే మన డేటాలో టెక్స్ట్ అండ్ నంబర్స్ డేటా సెలెక్ట్ అవుతుంది. ఎక్కడైతే మనం మాన్యువల్గా ఎంటర్ చేసిన టెక్స్ట్ అండ్ నంబర్స్ డేటా ఉందో ఆ సెల్ రేంజ్ డేటా సెలెక్ట్ అవుతుంది. అలానే ఫైండ్ అండ్ సెలెక్ట్లో నెక్స్ట్ ఆప్షన్ డేటా వాల్యుయేషన్. డేటా వాల్యుయేషన్ ఏంటంటే మన డేటాలో ఏ సెల్ రేంజ్పై డేటా వాల్యుయేషన్ రూల్ అప్లై చేసి ఉంటామో
ఆ సెల్ రేంజ్ సెలెక్ట్ అవుతుంది. చూడండి డేటా వాల్యుయేషన్ పై క్లిక్ చేయగానే డేటాలో ఏ సెల్ రేంజ్ పై డేటా వాల్యుయేషన్ అప్లై చేసి ఉంటామో ఆ రేంజ్ సెలెక్ట్ అవుతుంది. అలానే ఫైండ్ అండ్ సెలెక్ట్లో నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. ఇందాక మనం గో టు స్పెషల్లో ఆబ్జెక్ట్స్ ఆప్షన్ చూసాగా సేమ్ అదే ఆప్షన్ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ పై క్లిక్ చేసి మన షీట్లో ఎక్కడెక్కడైతే ఆబ్జెక్ట్స్ యాడ్ అయ్యి ఉన్నాయో ఆబ్జెక్ట్స్ అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేయొచ్చు. చూడండి సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ పై క్లిక్ చేయగానే ఇక్కడ మనకి రిబ్బన్ పై అన్ని ఆప్షన్స్ డిజేబుల్ అయ్యాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న 3 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఇలా మన మౌస్తోని ఇలా డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేస్తే సెలెక్ట్ అవుతాయి. 3 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ అయ్యాయి. సేమ్ అలానే ఫైండ్ అండ్ సెలెక్ట్లో నెక్స్ట్ ఆప్షన్ సెలక్షన్ పెయిన్. సెలక్షన్ పెయిన్ కూడా దగ్గర సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ టైప్. సెలక్షన్ పెయిన్ కూడా ఆబ్జెక్ట్స్నే సెలెక్ట్ చేస్తుంది. చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఆల్రెడీ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసాం కదా. అన్సెలెక్ట్ చేయాలంటే షీట్లో ఎక్కడైనా డబుల్ క్లిక్ ఇవ్వండి, అన్సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఫైండ్ అండ్ సెలెక్ట్లోకి వెళ్ళి లాస్ట్ ఆప్షన్ సెలక్షన్ పెయిన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది. చూడండి సెలక్షన్. ఇక్కడ మన షీట్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవి ఏ టైప్ ఆబ్జెక్ట్సో ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 2 రెక్టాంగులర్ రౌండెడ్ ఆబ్జెక్ట్స్, ఒకటి పిక్చర్ ఏమో ఇది ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ అనేది ఇమేజ్, ఈ 2 ఏమో షేప్స్. కాబట్టి ఇక్కడ మనకి పిక్చర్ 3 రెక్టాంగులర్ రౌండెడ్ అని చూపిస్తుంది. ఇక్కడ మనకి ఐ మార్క్ కనిపిస్తుంది చూడండి. ఐ మార్క్ పై క్లిక్ చేసామంటే ఆ ఆబ్జెక్ట్స్ హైడ్ అవుతాయి. చూడండి ఏ ఆబ్జెక్ట్ పై క్లిక్ చేస్తే అది హైడ్ అవుతుంది. చూడండి ఇది హైడ్ అయింది. మళ్ళీ షో చేయాలంటే మళ్ళీ క్లిక్ చేయండి. పిక్చర్ హైడ్ చేయాలంటే పిక్చర్ మీద క్లిక్ చేయండి, హైడ్ అయింది. మళ్ళీ షో చేయాలంటే మళ్ళీ క్లిక్ చేయండి. ఇది హైడ్ చేయాలంటే ఇది. ఒకేసారి హైడ్ చేయాలంటే అన్నీ ఇక్కడ హైడ్ ఆల్ పై క్లిక్ చేయండి, అన్నీ హైడ్ అవుతాయి. మళ్ళీ షో చేయాలంటే షో ఆల్ పై క్లిక్ చేయండి, మళ్ళీ కనిపిస్తాయి. సెలెక్ట్ చేయాలనుకుంటే దానిపై క్లిక్ చేయండి, సెలెక్ట్ అవుతాయి. 1 by 1 సెలెక్ట్ అవుతాయి. పిక్చర్ సెలెక్ట్ అయింది, ఇది సెలెక్ట్ అయింది. ఇలా సెలక్షన్ పెయిన్ నుంచి కూడా మన షీట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎక్సెల్ హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఉండే ఫైండ్ అండ్ సెలెక్ట్లో ఉండే ఆప్షన్స్ మనకి ఎలా యూజ్ అవుతాయో చూశారుగా, అంటే నేర్చుకున్నారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి.